రాయలసీమ ముఖ చిత్రం మారిపోతోంది. కరువు సీమ రత్నాల నేల అయ్యింది. బీడు భూములు బంగారం రేటు పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి కేంద్రంగా ఇండస్ట్రియల్ కారిడార్లను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఓర్వకల్లులో గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, ఈవీ హబ్, డ్రోన్ సిటీలు డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తుంది. సమీపంలోనే విమానాశ్రయం, జాతీయ రహదారులు అందుబాటులో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ లక్షల మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయి. వీరి కోసం ఫ్యూచర్ లో పెద్ద సంఖ్యలో ఇళ్లు అవసరమవుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలతో పాటు బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు భారీగా భూములు కొనుగోలు చేస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక గృహావసరాల కోసమే కాకుండా ఐటీ, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ రంగాలకు చెందిన సంస్థలు కూడా ప్రీమియం రియల్ ఎస్టేట్ ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధితో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి సైడ్ ఎఫెక్ట్ గా రియల్ ఎస్టేట్ రంగంలో జోరు కనిపిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైతే కన్స్ట్రక్షన్ రంగంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంటే ఒక ఫ్యాక్టరీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇలా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలతో పాటు వాటి చుట్టూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో ఇప్పుడు అలాంటి అధునాతన ఆర్థిక వ్యవస్థ పునాదుల మీద రియల్ ఎస్టేట్ రంగానికి ఊపొచ్చింది. ఫ్యూచర్ లో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.